ఏదైనా అడుగు నీకు ఇస్తా, ఏదైనా అడుగుమని ఇస్తా అంటున్నా. ఏది నా పోయి నడుచుకున్నా అన్నా సురేనా చూడు, సురేనా అప్కమింగ్ కార్పొరేటర్. ఓ సురేనా ప్లీజ్ నువ్వు అవన్నీ పెట్ట అయిపోయింది అయిపోయింది ఫోటో కొట్టి నమస్తే. చెప్పులు మనం చెప్పులు మా దగ్గర హనుమంతకన్న గారికి, ప్రస్తుత సెట్టింగ్ కార్పొరేటర్ జితేంద్రన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మన జిహెచ్ఎంసీ నిధులతో దాదాపు 4.5 crores హైటెన్షన్ లైన్ రోడ్, సీసీ రోడ్ అభివృద్ధి వాళ్ళందరికీ మా నార్త్ అల్వాల్ సొసైటీ తరఫున 20 కాలనీలు ఉంటుందండి. 20 కాలనీల తరఫున మేమందరం కృతజ్ఞతలు. ఈ రోడ్ ఎంతో ముఖ్యమైనది. దాదాపు ఇది ఒకటే రోడ్కు 20 జూనియర్ కాలేజీలు, ఇంకా దాదాపు 12 స్కూల్స్ ఉన్నాయి. ఎవ్రీడే పేరెంట్స్, స్కూల్ పిల్లల పేరెంట్స్ అయితేనే, ఇంటర్మీడియట్ పిల్లల పేరెంట్స్ అయితే 1000 మంది ఇక్కడ ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటే నిజంగా అండి ఈ రోడ్డు కంప్లీట్ అయితే చాలా హైగా ఉంటుంది. వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. కాకపోతే మా కాలనీలో అల్వాలీస్ కాలనీలో గత 5 సంవత్సరాల నుంచి హనుమంతన్న గారి ఆధ్వర్యంలో దాదాపు 2.5 కోట్లతో మేము కార్యక్రమాలు చేస్తున్నామండి. ప్రస్తుతం 4.5 కోట్లు ఎస్ఎంసీ కానీ, రెసిడెన్సీ కాలనీ కానీ, మందాపురం కాలనీ చాలా అభివృద్ధి. ఎందుకంటే వాళ్ళ ముందు మట్టి రోడ్లతో కొత్తగా ఫామ్ అయిన కాలనీస్ దాదాపు మాకు 8 ఎకరాలు లేఅవుట్ ఉంది అల్వాలీస్. అంటే వేరే కాలనీలు కూడా చాలా పెద్ద పెద్ద లేఅవుట్ ఉన్నాయి. అన్ని రోడ్లు దాదాపు 80% రోడ్స్ అయిపోయినాయి. ఇంకా 30% కూడా హనుమంతన్న గారి ఆధ్వర్యంలో అది కూడా శాంక్షన్ చేసి
95% అయిపోయింది. మాకు కావాల్సిన పనులు ఏమున్నాయంటే ఒక చిల్డ్రన్ మాకు ఒక జిమ్ మాత్రమే ఉన్నాయి. అవి లగ్జరీ కిందకి వస్తే కంఫర్ట్ బేసిక్ నీడ్స్ అయితే అయిపోయినాయి. మాకు అనుమతి మాకు యాక్సెస్ కూడా మన నార్తన్ వాళ్ళకి మెట్రో లేదంటే మేము మెట్రో కూడా వెళ్తే మమ్మల్ని మంత్రి దగ్గర తీసుకెళ్ళి మాకు యాక్సెస్ ఇప్పించారు. దానికి కూడా మేము కృతజ్ఞత. త్వరలో మెట్రో కూడా వస్తుంది అనుకుంటున్నాం. అలానే మా ఈ రోడ్డు మాత్రం ప్రాపర్గా వైడనింగ్ చేసి డెవలప్ చేస్తే బాగుంటుందని మా అందరి ఆశ. 20 కాలనీల ఆశ, మా ఒక్కరిదే కాదు. యాజ్ ఇట్ ఈస్ చేస్తే మాత్రం నేరో ప్లేసెస్ అలా ఉంటే మాత్రం అన్యాయం జరిగినట్టు మాత్రం పూర్తిగా మన కాలనీకే కాదు ఇక్కడ ఉండే చుట్టుపక్కల కాలనీ అందరికీ అండగా ఉండి ఎటువంటి ఏ సమస్య ఉన్నా కానీ వితిన్ మినిట్స్లలో కన్సర్న్ అఫీషియల్స్తో మాట్లాడి ప్రతి సమస్యను ఇమీడియట్గా సాల్వ్ చేసిండ్రు. వారికి అండగా రాజ్ జితేంద్రనాథ్ గారు ప్రతి విషయంలో మా హెచ్ఎండి కాలనీలో కానివ్వండి ఏ చిన్న విషయం ఉన్నా కానీ చెప్పగానే ఇమీడియట్గా స్పందించి అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేసి మన సమస్యలు ఏమున్నా ఇమీడియట్గా సాల్వ్ చేసిండ్రు. మన పార్క్సే కానివ్వండి, రోడ్సే కానివ్వండి, డ్రైనేజే కానివ్వండి, లైటింగే కానివ్వండి, ప్రతి సమస్య కూడా వీరు చాలా అండగా ఉన్నారు. మనందరము ఐక్యతతో మనము ఉండాలన్న దృక్పథంతో వీరు చేసిన కృషికి మనందరము హ్యాపీగా ఉన్నాము. మరియు రోడ్డుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చెప్పగానే ఇమీడియట్గా స్పందించి మనకు సాధించి చేసినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. మైనంపల్లి హనుమంతరావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు 133 డివిజన్ కార్పొరేటర్ శ్రీ రాజ్ జితేంద్రనాథ్ గారికి, అదేవిధంగా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమైన నాయకులందరికీ సురేందర్ అన్న కానీ, శ్రీశైలం అన్న కానీ, ఇలా అందరి నాయకులు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాల నుంచి ఈ కాలనీలన్నీ అభివృద్ధి చాలా గొప్పగా జరిగినాయి. నూతన కాలనీలు కాబట్టి మేము చాలాసార్లు కొట్లాడడం జరిగింది. అన్నతోటి రోడ్లు వేయమని, డ్రైనేజీలు వేయమని, అదేవిధంగా లైటింగ్ వేయమని చాలా పెద్ద ఎత్తున కొన్ని 100 కోట్లతోటి ఈ యొక్క కాలనీస్ అని, నూతన కాలనీస్ అని అభివృద్ధి చేయడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తిరిగి వారి సేవలు కాబట్టి ఈ రోడ్లన్నీ బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే మొన్న 4.5 కోట్లతోటి హనుమంతన్న గారు ప్రత్యేకించి 4.5 కోట్లతోటి దీన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అతి త్వరలో ఆ రోడ్డు వినియోగంలోకి వచ్చి మీ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. అన్నగారి గురించి నేను ఒక చిన్న ముచ్చట చెప్పాలనుకుంటున్నాను. ఏది జితేంద్ర అన్న గురించి ఎప్పుడు కూడా మేము కొట్లాడతాం. ప్రతిరోజు పొద్దున్న లేచి అన్న మాకు రోడ్లు కావాలని ఇంకెన్ని ఇవ్వాలి. ఇదే మా ఇద్దరి మధ్యన వెళ్ళి విచిత్రం ఏంటంటే హైదరాబాద్లో చాలామంది కార్పొరేటర్ల గురించి రకరకాలుగా వింటున్నాం. ఇల్లు కడితే ఇటుక పిల్లలు వేయంగానే డబ్బులు అడిగే వాళ్ళు ఇట్లా ఉంటారు. కానీ ఒక్కనాడు కూడా మా కాలనీలో ఇన్ని బిల్డింగులు కట్టినా కానీ ₹1 బిల్లు అడిగిన చరిత్ర మాట్లాడి మాకు అన్ని సేవా కార్యక్రమాలు అన్నీ చేపించి మమ్మల్ని ఒక సిటిజన్గా ఎట్లా బతకాలని నేర్పిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి మనిషికి కావాల్సిన మినిమం అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు ముందు సహకరించారు. ఇంకా ఫ్యూచర్లో సహకరిస్తారని ఆశిస్తున్నాము. మా చిన్న ప్రోగ్రామ్ ఉంది అక్కడ, ఏదంటే చేతనకాలం చిన్న కలుపుతున్నారు. మాకేంటంటే అక్కడ స్టాగ్నేట్ అయ్యి బాగా ఒక 3-4 ఫీట్స్ రోడ్డు మీద వస్తున్నాయి. అది సాల్వ్ చేయడానికి మేము వాళ్ళ దగ్గరికి వస్తున్నాం, ఎప్పుడు పోతాం. అదే కాదు అన్న పెద్ద ఎత్తున రేపు పొద్దున ఫ్యూచర్లో విజయం సాధించి ఆయన సేవలు మాకు అందరికీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క రోడ్డు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంత వీలైతే అంత తొందరగా దీన్ని పూర్తి చేస్తే 20 కాలనీల ప్రజలకు చాలా రకాలుగా మనకు సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మా హెచ్ఎంటీ ఆఫీసర్స్ కాలనీ తరఫున ప్రత్యేకంగా మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు గారికి, అదేవిధంగా రాజ్ జితేంద్రనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి రోడ్డు కానీ అలాంటి జిమ్ కానీ ఈ యొక్క పార్కులు కానీ డెవలప్మెంట్ చేయడంలో ఇంటీరియర్ యొక్క పాత్ర కీలకమని వారి ప్రత్యేకంగా కాలనీ తరఫున పిల్లలు సైకిల్ మీద వెళ్తూ పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గుంతలు రోడ్డు, కార్లలో వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో మన ప్రియతమ నాయకులు, మన 133 డివిజన్ కార్పొరేటర్ శ్రీ రాజ్ జితేంద్రనాథ్ గారి యొక్క చొరవ, అదేవిధంగా మన కాంగ్రెస్ నాయకులు, మన నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క కృషి, మీరందరూ ఎంతో కృషి చేసి ప్రభుత్వ పరంగా నిధులను సమీకరించి ఈ రోడ్డు శాంక్షన్ చేయడానికి కృషి చేసిన వీరందరికీ
మా సిటిజన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా నేను వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరికీ పర్వదినమని మరోసారి మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ రోడ్డు వేయడంలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా, రోడ్డు వైడనింగ్లో కానీ మరి తదితర ఆటంకాలు ఏదొచ్చినా వాటన్నిటినీ అధిగమించి మన కార్పొరేటర్ గారేంటి, మరి అదేవిధంగా మన మైనంపల్లి హనుమంతరావు గారేంటి, మన కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా వాటన్నిటిని అధిగమించి మనందరికీ చక్కని సదుపాయం కలిగిన ఈ మంచి రోడ్డు, హైటెన్షన్ రోడ్డు వేస్తారని నేను తలస్తూ మరోసారి లీడర్స్ అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. సర్వదా మన కాలనీ వాసులందరూ, మరి మన నాయకులు, ముఖ్యంగా మన రాజ్ జితేంద్రనాథ్ గారికి, మన మైనంపల్లి హనుమంతరావు గారికి కృతజ్ఞతలమై ఉన్నామని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. 10-15 సంవత్సరాల నుంచి మా కాలనీలో రోడ్లు నుంచి మొదలు పెడితే డ్రైనేజ్ కాలువ దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు జీతన్న కూడా కాల్ చేసి ఏమన్నా రోడ్స్ ఉన్నాయా చేయాలని అని అడిగి మరీ జీతన్న చేశారు. కాలనీలో మైనంపల్లి గారి సహకారంతో చాలా ఖర్చు పెట్టారు. భవిష్యత్తులో కూడా జీతన్న సేవలు మా కాలనీకి